ఆర్ యు రెడీ? నేను పిచ్చోణ్ణి కాదు. మీరు కూడా అనండి, నేను పిచ్చోణ్ణి కాదని. పాప ఎంతమంది అన్నారో నేను చూసి, పిచ్చిదానా పిచ్చోడా అని. అపోస్తుడైన పౌలు అగ్రిపా రాజు ఎదుట నిలబడి ఏమని చెప్తున్నాడు తెలుసా? తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. రాజుగారి పక్కన ఉన్న అధికారి లేచి నిలబడి అన్నాడు, నువ్వు పిచ్చోడు అయ్యా. నేను పిచ్చోడు కాదు. పిచ్చోడు కాకపోతే అంత పెద్ద ఉద్యోగం వదిలిపెడతాడా? ఆ అధికారం వదిలిపెడతాడా? ఆ చదువు వదిలిపెడతాడా? అసలు నీ అవతారం చూసావు ఎలాగున్నావో, నీ ఆకారం చూసి ఎలాగున్నావో, దీంట్లోకి రాకముందు నీ అవతారం ఎలా ఉంది చూడు, నీ ఆకారం ఎలా ఉంది చూడు. నువ్వు నడుస్తుంటే ఎదర 5గురు, ఇటు 5గురు, ఇటు 5గురు, ఇటు 5గురు, 20 మంది సెక్యూరిటీ నీకు. నువ్వు గుర్రం మీద వెళ్తుంటే 100 మంది నీ చుట్టూ. కానీ నువ్వు చూసావు ఎప్పుడు? ఆ నిష్ట కలిగిన యోధా జాతిలో జన్మించి ఏమొచ్చిందా నీకు? విద్య ఎక్కువైపోయి నువ్వు పిచ్చోడివి. అపోస్తులైన పౌలు అన్నాడు, నేను పిచ్చోడిని కాదు. ఫేస్తు ఎవడైతే పిచ్చోడు అనుకున్నాడో ఆయన పేరు కానీ ఆయన అడ్రస్ కానీ ఈ రోజున ఎక్కడ కనపడదు. కానీ అపోస్తులైన పౌలుని పిచ్చోడు అన్నాడే. దేవుని మహాకృప వలన 14 పత్రికలు రాసి ఈరోజు కూడా ప్రజల్ని ప్రోత్సహించాడు నా దేవుడు చేశాడు. ఫరో తర్వాత నెక్స్ట్ రాజు మోషే సిద్ధంగా ఉన్నాడు. మంచి వయసులో ఉన్నాడు, 40 సంవత్సరాలు, నెక్స్ట్ కుర్చీ ఎక్కేయడమే. అలాంటోడు దేవుని పిలుపు అందుకొని పరిచర్యకు వచ్చేసాడు. ఈ ఐగుప్త దేశంలో వాళ్ళందరూ ఇది నంబర్ 1 పిచ్చోడు రా బాబు అని చదువుకున్నాడు, అన్నీ చేశాడు. నంబర్ 1 పిచ్చోడు. అక్కడ గొర్రెల కాపరిగా మారాడు. నువ్వు రాజకోటలో ఉన్నప్పుడు నీ ఆకారం ఎలా ఉండేది చూడు, నువ్వు ఇప్పుడు ఎలాగున్నావో చూడు, నీ బట్టలు చూడు, నీ చింపిరి జుట్టు చూడు, అసలు ఏంటది ఆకారం. నువ్వు పిచ్చోడు కాకపోతే. మోషే అన్నాడు, నేను పిచ్చోడిని కాదు. ఫరో అడ్రస్ లేడు, కానీ ఈ రోజున కూడా 30 లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు. పిచ్చోడిని కాదు అని రుజువుపరిచాడు. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు వారు ఒక నిజమైన సంఘటన చెప్పాడు. ఒక కోటేశ్వరుడైన రైతు బేపత్సంగా సంపాదించేశాడు. అదేంటో ఆ సంవత్సరం ఆయన పంట ఇంకా బాగా పండింది. బాగా పండగానే గోడౌన్లు నింపేశాడు. ఆ గోడౌన్, ఈ గోడౌన్, ఈ గోడౌన్, ఆ గోడౌన్, మొత్తం గోడౌన్ నింపేసి కాలు మీద కాలేసుకొని మేసం తిప్పుతూ రంగు వేసి, ఇక్కడ ఒక నిమ్మకాయ పెట్టచ్చు, ఇక్కడ ఒక నిమ్మకాయ పెట్టచ్చు. కొంతమంది అలా తిప్పుతూ ఉంటారు 24 గంటలు. నేను అనుకోవటం మూతే ఊడిపోద్దరా బాబు అనుకుంటా. కానీ ఇలా తిప్పుతూనే ఉంటాడు, ఇలా తిప్పుతూనే ఉంటాడు. ఇలా తిప్పి తిప్పి ఇలా కడ్డీలాగా నిలబడింది ఈ రెండు. ఇటొక నిమ్మకాయ పెట్టుకోవచ్చు. కాలు మీద కాలేసుకుని అన్నాడు. దేవుడికి అలాంటి వాళ్ళు అంటే బీపీ పెరిగిపోద్ది ఆయనకి. అనగానే దేవుడు అంటే ఎవడ అంటాడు అంటాడు అన్నాడు. దగ్గు కాదనా, దగ్గు కాదు అన్నాడు. అనగానే నా ప్రాణమా తిను తాగు సుఖించన్నాడు. జనాలందరినీ పిచ్చోళ్ళు అనుకున్నాడు. బైబిల్ పట్టుకుని వెళ్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు. యేసు వైపు వెళ్ళే వాళ్ళందరినీ పిచ్చోళ్ళు అనుకున్నాడు. వీడికి పిచ్చి పట్టింది అనుకున్నారు అన్నాడు. ఆ క్షణమే దేవుడు మాట్లాడాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా. జాగ్రత్తగానండి, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా. నువ్వు సంపాదించిన ఎవడికి వెళ్తాయి? అసలు పిచ్చోడి ఈయన. అపోస్తలుడైన పౌలు చెప్పేది, నేను కాదు పిచ్చోడిని, అసలు పిచ్చోడు నువ్వు. మీకు తెలుసా, యేసయ్య అన్నాడు, లోకమంతా సంపాదించి నీ ఆత్మ నరకానికి వెళ్తే ప్రయోజనం ఏముంది? వాళ్ళు అసలైన పిచ్చోడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో 1 కొరింథీ రాసిన పత్రిక 1:18, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. For the message of the cross is foolishness to those who are perishing, but it is the power of God to those who are saved. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి పిచ్చిదనం, ఇట్ ఈస్ అన్ ఇన్సైన్ వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది మనకి పిచ్చితనం కాదు, మన కుటుంబాన్ని నిలబెట్టిన శక్తి, నీ భర్తను నిలబెట్టిన శక్తి, భార్యను నిలబెట్టిన శక్తి, ఆత్మహత్యలో నుండి బయటికి తీసుకొచ్చిన శక్తి, రోగం నుండి బయటికి తీసుకొచ్చిన శక్తి, మత్తు పానీయం నుండి బయట తీసుకొచ్చిన శక్తి, డ్రగ్స్ నుండి బయట తీసుకొచ్చిన శక్తి, ఎయిడ్స్ రోగం నుండి బయట తీసుకొచ్చిన శక్తి, క్యాన్సర్ రోగం నుండి బయట తీసుకొచ్చిన శక్తి, నరకము నుండి బయటికి తీసుకెళ్లి స్వర్గానికి నడిపించే శక్తి. ఒక్క క్షణం పాపిష్టి పనులు చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఇచ్చిన శక్తిది. వెర్రితనం కాదు,
నేను పిచ్చివాణ్ణి కాదు. గిద్యోను, మిద్యానీలు ఇతని మీదకి వస్తున్నారు, ఇసక రేండ్ల వలె ఉన్నారు. దేవాది దేవుడు అన్నాడు, మీరు 300 మంది చాలు, వెళ్ళండి యుద్ధానికి. వాళ్ళు ఇసక రేండ్ల వలె 300 మంది. నేను అనుకున్న పెద్ద ట్యాంకర్లో మిసైల్స్ ఇస్తాడని, కానీ ట్యాంకర్లో మిసైల్స్ కాదు ఇచ్చింది. ఒక్కొక్కడి చేతిలో కొండ, కాగడ అన్న బోర. మిద్యానీలు ఇసుక రేండ్ల వలె ఉన్నారు. 1 కొండ, 2 కాగడ, 3 బోర. ఈ 3 పట్టుకొని వస్తుంటే ఎదరోళ్ళు ఏమనుకుంటారు? ఈ లోకంలో నంబర్ 1 పిచ్చోళ్ళు అనుకుంటారు. అది రకం. మరి ఏం చేస్తాం? దేవుడు ఇలాంటివి చెప్తుంటాడు మనకి అన్నీ. ఇది మన చూసి అందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు. మన పిచ్చోడిని చేయడం కదా, అసలు పిచ్చోడు అన్నోని పిచ్చోడిని చేయడానికి. ఆర్ యు రెడీ? కొండలు పట్టుకొని వెళ్తున్నారు. ఏం పట్టుకొని వెళ్తున్నారు? కొండను పట్టుకొని వెళ్తుంటే, కొండ, కాగడ, బోరా పట్టుకొని వెళ్తుంటే ఎదరోళ్ళు అనుకున్నారు పిచ్చోళ్ళు వస్తున్నారా, మెంటలు వచ్చేసింది, మన షాక్కి మెంటలు వచ్చేసింది అనుకున్నారు. కానీ 300 మంది కలిసి కొండలు పట్టుకున్న వాళ్ళు, కాగడ పట్టుకున్న వాళ్ళు, బోర పట్టుకున్న వాళ్ళు వీళ్ళని తరిమి కొట్టి నాశనం చేసి పడేశారు. అప్పుడు అర్థమైంది మిద్యానీయులకి, వాళ్ళు కాదురా పిచ్చోళ్ళు, నంబర్ 1 పిచ్చోళ్ళం మనమే అని ప్రపంచానికి దేవుడు తెలియపరచబోతున్నాడు. పొద్దున్నే 5:30కి 6 గంటల ఆరాధనకి మీరు వస్తున్నారు. బైబిల్ పట్టుకుని వస్తుంటే మన పక్కన వాళ్ళు అనుకుంటారు నంబర్ 1 పిచ్చోళ్ళు రా బాబు అని. ఏంట్రా బాబు ఇది? కనీసం పరీక్షలకు కూడా లేకని తమ్ముళ్ళు, రేపు ఎగ్జామ్ ఉందనగా పొద్దున్నే 4 గంటలకు లేకని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈ రోజున పొద్దున్నే లెగిసి వస్తున్నారు. లోకం అనుకుంటారు నంబర్ 1 పిచ్చోళ్ళని, కానీ ఎవరు పిచ్చోళ్ళో తర్వాత తెలుస్తుంది. నోవా ఓడ కట్టాడు. అప్పుడు వర్షాలంటే తెలవదు. వర్షాలంటే తెలవని టైములో అప్పుడు మరి పంట ఎలాగానొచ్చు? మంచు ద్వారా పంట. వర్షాలే లేని టైములో ఓడ కట్టమన్నాడు. ఓడ కట్టుంటే పక్కన వాళ్ళందరూ చూసి ఏమంటున్నారు? పిచ్చోడు. దేవుడు చెప్పినవి అన్నీ ఇలాగే ఉంటాయి, మనకి అర్థం కాదు, ఏంటో అర్థం కాదు మనకి. దేవుడు ఆశ ఒకటే, నేను పిచ్చోడిని చేయడం కాదు, చెప్పినోని పిచ్చోడు చేయాల. పిచ్చోడు అనుకున్నారు. అంతే, టైం వచ్చింది. దేవాది దేవుడు అన్నాడు ఓడలోనికి ఎక్కండి అన్నాడు. టైం వస్తుంది అతి త్వరలో. మన బంధువులు పెళ్ళికి వెళ్తుంటే పిచ్చోళ్ళు అంటున్నారు, స్నేహితులు పిచ్చోళ్ళు అంటున్నారు, ఫ్రెండ్స్ పిచ్చోళ్ళు అంటున్నారు, ఇంటి ఎదురోడు పిచ్చోడు అంటున్నాడు, ఎంత చదువుకొని ఎందుకురా పరిచర్య అంటున్నారు, పిచ్చోళ్ళు అంటున్నారు. ఓడకి టైం వచ్చింది. యేసయ్య టైం రాబోతుంది, అతి త్వరలో రాబోతుంది, వచ్చేస్తుంది. అప్పుడు అర్థమైంది ఎవడు పిచ్చోడో ఎవడు పిచ్చోడు కాదు అని. ఆర్ యు రెడీ? ఓడంతా అయిపోయింది. దేవుడు అన్నాడు ఎక్కండి అన్నాడు. అందరు ఎక్కేశారు. మొత్తం ఈ మనుషులు 8 మంది, జంతువులు అన్నీ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయింది. ఆకాశ తలుపులు తెరవబడినాయి, భూమిలో ఉన్న తూములు తెరబడినాయి. వచ్చేస్తుంది అంతే. మొత్తం నీటితో మయమైపోగా చచ్చిపోతున్నప్పుడు అనుకున్నాడు నోవా కాదురా పిచ్చోడు, మనమేరా పిచ్చోళం. అప్పుడు టైం ఉండదు. ఆ రోజు రాకముందే ఈ రోజే ప్రజలు పిచ్చోడు అనుకొని, చండాల పోళ్ళు అనుకొని, ఏమన్నా అనుకొని ఈ పిచ్చితనమైన ఈ రక్షణ ఓడలోనికి మనం పరిగెత్తుకొని మనం చేయాలా. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసయ్య నామములో నోవా కొరకు ఆకాశ తలుపులు ఎలా తెరిచాడో, భూమి తూములు ఎలా తెరిచాడో, నజరేయుడైన యేసయ్య నామములో నీ ఎండిన స్థితిలో, నీ ఎడారి స్థితిలో, నీ ఒంటరి స్థితిలో ఆ ఉగ్రత కోసం తెరిచాడు. కానీ ఈరోజు నీ కోసం దీవెన కొరకు ఆకాశ వాకిళ్ళు తెరిచి ఉన్నాడు. భూమి తెరవబడును గాక, నీకు దీవెనకరంగా మారును గాక. యెహోషువ ఎరికో కోట గోడల చుట్టూ తిరగమన్నాడు దేవుడు. యెహోషువ ఒకడే కాదు, ఆయనతో పాటు ఆయన బృందం మొత్తం తిరుగుతున్నారు. 6 రోజులు 6 సార్లు తిరుగుతుంటే కూర్చున్న వాళ్ళందరూ అనుకున్నారు, లోపల ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఎవరు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు. 7వ రోజున 7 సార్లు తిరుగుతుంటే ఏమనుకున్నారు? తిరుగుతున్నప్పుడు వీళ్ళకి కూడా డౌట్ వచ్చింది, మనం ఎవరోరా పిచ్చోళ్ళు. ఒక్కోసారి మన మందిరానికి వస్తున్నప్పుడు అలాగే ఉంటుంది, ఈ పెద్ద పిచ్చి పెట్టినట్టు ఉందిరా మనకని. వీళ్ళు తిరుగుతుండే పిచ్చి అనుకున్నారు. కానీ 7వ రోజున 7వసారి తిరుగుతుండగా గోడ కూలిపోతుంటే అర్థమైంది వాళ్ళు కాదురా పిచ్చోళ్ళు, మనమేరా పిచ్చోళ్ళమని. మన మందిరంలో ఒక ఆంటీ గారు చెప్తున్న సాక్ష్యం. మన మందిర స్థలం కొరకు 2వ రాకడ దాకా కొంటూనే ఉంటాం, కడుతూనే ఉంటాం. యేసయ్య కృప. అందువలన మందిర స్థలానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని దేవుడు ప్రేరేపించాడంట.
వెళ్ళి భర్తతో అంది, ఏమండి మందిర స్థలానికి 1,00,000 రూపాయలు ఇద్దామండి అని. ఆయన ఒక అన్యుడు. ఆయన అంటాడు, నువ్వు కూర్చో, కష్టపడితే తెలిసిద్ది. నువ్వు ఇంట్లో కూర్చొని పప్పుచారు సాంబారు గుడ్డు పొరటు వండుకుంటే తెలవదు, నువ్వు కష్టపడితే తెలిసిద్ది. ఆయన ఏదో 1,00,000 రూపాయలు ఇమ్మనగానే నువ్వంతగా అలా అక్కర్లా. ఆ కుర్చీ నుండి లెగుస్తుంటే అంటాడంట, కూర్చో అంటే ఏంటండి అని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు జవాబు చెప్పు. దేవుడికి మనం ఇవ్వాలా, దేవుడు మనకివ్వాలా? మీరే చెప్పండి నాకు. దేవుడే మనకివ్వాలి. బా ఎంత ఆనందంగా అంటున్నారంటే, ఎన్నాళ్ళకి చెప్పేవన్నా ఈ సత్యం. ఆర్ యు రెడీ? దేవుడే మనకివ్వాలి. భార్య చెప్పింది, అవునండి మనం కాదండి దేవునికి ఇవ్వాల్సింది, దేవుడే మనకివ్వాలి. మరి ఎందుకు? పిచ్చి పట్టిందా నీకు? ఎలా పిచ్చి పట్టిందా నీకు? ఎలా ఏమైందో తెలవదు. భార్యని పిలిచి మరుసటి రోజు అంటాడంట, నీకు ఎలా ప్రేరేపణ అవుతుందో నాకు కూడా నిద్ర పట్టట్లేదే. నిన్న అనకుండా ఉన్నా పోయేది, క్లాస్ తీసుకోకుండా ఉన్నా పోయేది, ఏంటో నాకు నిద్ర పట్టట్లా. ఏదో 10 లక్షల రూపాయలు నష్టం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు మర్యాదగా మీ అబ్బాయి ఉన్నాడు చూసావు చర్చిలో, ఆ బాబుకి వెళ్ళి ఇచ్చే. మనకి తెలవదు. ఆ అంకుల్ గారు నాకు పరిచయం. దారిలో కనపడ్డాడు. నాన్న ఆగు అన్నాడు. ఏంటండి అంకుల్ గారు అన్నా, నేను మీ యాంటీని పిచ్చిది అనుకున్నా, కానీ మీ యాంటీ కాదు పిచ్చిది, నేను పిచ్చోడిని అంటే నేనన్నా, ఏమంటాడు రా బాబీనా, మంచోడే పాపం, కానీ నేను కొంచెం టెంపర్ మనిషి, ఏమంటాడు అనుకొని చెప్పి, ఏంటండి అంకుల్ గారు అన్నా, నువ్వు భయపడకా అన్నాడు. మీ యాంటీ ఇచ్చింది 1,00,000 రూపాయలే. నా 2 బిడ్డలు, పెద్ద బిడ్డ, రెండో బిడ్డ, పెద్ద బిడ్డ నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు, రెండో బిడ్డ 1,75,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు చప్పలు కొట్టాలి. నేను మందిరానికి ఇచ్చింది 1,00,000, కానీ ప్రతి నెల 2 బిడ్డల చేత ఒక పంట కోసినట్లుగా కోపిస్తున్నాడు నా ఇంట్లో ఆయన. ఈరోజు నేను చెప్పనా, పిచ్చోళం కాదు, ఈరోజు పిచ్చొచ్చి కాదు ఇచ్చేది, కష్టం చేసే శక్తి ఆయన ఇచ్చాడు, ఆరోగ్యం ఆయన ఇచ్చాడు, బలము నాకు ఇచ్చాడు, జ్ఞానం ఆయన ఇచ్చాడు, ఆరోగ్యం నాకు ఇచ్చాడు, మాట్లాడడానికి శక్తిని ఇచ్చాడు, నిలబడడానికి శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక రైతు తినకుండా విత్తనాలు విత్తుతున్నాడు, పిచ్చోడు కాదు. ఎవడన్నా రైతు విత్తుతుంటే నువ్వు పిచ్చోడు అంటే ఆడికన్నా పిచ్చోడు ఇంకొకరు లేడు. ఈ రోజున కోత సమయంలో ఆనందించాలంటే రైతు విత్తాలి. నజరేయుడైన యేసు నామములో ఈ రోజున టీవీ ప్రోగ్రాం కొరకు నెలకి 500 రూపాయలు 2,001 మంది విత్తుతున్నారు. అది నష్టం కాదు. ఒక రోజున నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పబోతున్నా, ఇది పిచ్చితనం కాదు, సువార్త అందించడానికి, పరిచర్య విస్తరింపబడడానికి. యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తుండగా సాయంత్రం అయింది. శిష్యులు అన్నారు, టైం అయిపోయింది, అందరినీ పంపించేయండి అన్నారు. కానీ నా యేసయ్య అన్నాడు, ఆహారం పెట్టండి అన్నాడు. ఆహారం ఇక్కడ దొరకదయ్యా అన్నారు. నా యేసయ్య అన్నాడు, ఎవరి దగ్గర నా ఆహారం ఉంటే చూడండి అని అనౌన్స్మెంట్ చేశాడు. ఒక బొడ్డోడు లేచి నిలబడ్డాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. పక్కన మందే, కూర్చారా బాబు, నా దగ్గర లేదా? కూర్చా, మా దగ్గర లేదా ఏంటి, నువ్వు అంత ఆవేశంగా లేపుతున్నావు? కూర్చా. ఎదరా మందే, కూర్చా కూర్చా, మా దగ్గర లేవా ఏంటి? వెనకాలను, మా దగ్గర లేవా ఏంటి, మా దగ్గర లేవా ఏంటి? కూర్చో అంటే లేచా కూర్చోను, లేచా కూర్చోను. ఈరోజు నిర్ణయం తీసుకున్నా, ఇచ్చేది ఇచ్చేదే, కూర్చోను. అందరి దగ్గర లేవా? ఉన్నాయి. లేచాడు. కూర్చున్న 5,000 పురుషులు, స్త్రీలు పిల్లలు వదిలిపెట్టేయండి. 5,000 మంది పురుషులు. మిగతా వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? నంబర్ 1 పిచ్చోడురా, వెళ్ళేటప్పుడు దారిలో తినొచ్చు కదా, నంబర్ 1 పిచ్చోడు. ఎస్, ఆయన నంబర్ 1 పిచ్చోడు ఆ విశ్వాసుల దృష్టిలో. కానీ ఆయన చేతికి అప్పగించగానే ఒక మాట మీరు గమనించండి, పొలములో మనం విత్తుతే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇక్కడ యేసయ్య చేతిలోనికి పెట్టగానే ఒక మాట, టైంకి ముందలే 2 సంవత్సరాలు పట్టాల్సింది, 3 సంవత్సరాలు పట్టాల్సింది, వెంటనే జరిగేటట్టు చేశాడు. నజరేయుడైన యేసు నామములో 2 సంవత్సరాల తర్వాత జరగాల్సింది, 3 సంవత్సరాల తర్వాత జరగాల్సింది, 7 సంవత్సరాల తర్వాత జరగాల్సింది. కొన్ని సార్లు దేవుని కృప నీ మీద పడి వ్యత్యాసమైన రీతిలో ఈ సెకండే నువ్వు ఆ మేలు చూడబోతున్నావు.
ఈ నెలే అద్భుతం చూడబోతున్నా, ఈ సంవత్సరమే అద్భుతం చూడబోతున్నా. నజరేయుడైన యేసు నామములో నీ దీవెన స్పీడ్గా జరుగును గాక, నీ వివాహం స్పీడ్గా జరుగును గాక, నీ వ్యాపార అభివృద్ధి స్పీడ్గా జరుగును గాక, నీ అభివృద్ధి స్పీడ్గా జరుగును గాక, మందిర అభివృద్ధి మహా స్పీడ్గా జరుగును గాక. అందరూ అతన్ని చూసి ఏమనుకున్నారు తెలుసా? పిచ్చోడు అనుకున్నారు. యేసయ్య ప్రార్థన చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టి మిగతా వాళ్ళకి మంది పంచిపెట్టి యేసయ్య బొడ్డోడిని ఒట్టి చేతులతో పంపించలా. పిచ్చోడు కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు, దేవుని కోసం నువ్వు ఇస్తున్న నువ్వు పిచ్చిదానివి కాదు, పిచ్చోడివి కాదు. రాసి పెట్టుకో, పిచ్చిదానివి కాదు, పిచ్చోడివి కాదు. ఫెస్ట్ పౌల్ని చూసి అన్నాడు, ఈజ్ దిస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఇది నీ చివరి జవాబా? ఐఎమ్ నాట్ మ్యాడ్. నేను పిచ్చోడిని కాదు, సత్యం చెప్తున్నా. స్వస్థత బుద్ధి గల మాటలు నేను పలుకుతున్నా. నేనేం మాట్లాడుతున్నా నాకు తెలుసు. కరువైనా, ఖడ్గమైన, హింసైనా, ఉపద్రవమైన, రాబోవునైనా, హూ క్యాన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు విడదీయగలరు? ఎవరు నన్ను విడదీయగలరు? ఎవరు నన్ను విడదీయలేరు? ఈజ్ దిస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్? నో ఆప్షన్స్. ఒకే ఒక ఆన్సర్. నేను పిచ్చోండి కాదు, యేసుని విడవను అంతే. నేను ఒక టీవీ ప్రోగ్రాం చూసా, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఇక్కడ నేను చూడను అనుకున్నా. అదేం ప్రోగ్రాం తెలుసా? మీలో ఎవరు కోటీశ్వరులు? ఆ యాంకర్ గారు ఎదరొక ఒక వ్యక్తిని అడిగారు. ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తే ₹1,00,00,000 వెళ్ళిపోతాడు. పక్కనున్న వాళ్ళు, ఈయనకి లేని సంబరం పక్కనున్న వాళ్ళకి. ఈయన టెన్షన్లో కూర్చున్నాడు. ఒక ప్రశ్న అడిగాడు ఈ యాంకర్ గారు, ఈజ్ దిస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఇది నీ చివరి జవాబేనా? ఎస్. బి, సి, ఏలనా? ఏ. ఒకటోసారి, రెండోసారి అంటే ఆయన ఏదో ఒకటి కాదు 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 బి అంటే కొట్టేసి వెళ్ళాడు ఆయన. అన్నాడు నో, ఏనే, నో, మళ్ళా చూడు, ఏ. 2 నిమిషాల తర్వాత అన్నాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ₹1,00,00,000 తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అవునండి. అపోస్తలుడైన పౌలుని చూసి అన్నాడు తెలుసా, ఆర్ యు రెడీ? ఈజ్ దిస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఎస్. ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి ఎస్, సి అని కాదు అంద ఆయన. ఒకే ఒక ఆప్షన్, ఇంకా ఆప్షనే లేదు. నేను నిర్ణయించుకున్నా క్రీస్తుని వెంబడించడానికి. ఇక ఆప్షనే లేదంతే. ఇదే నా జవాబు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు అన్నాడు, నేను పెట్టిన ఈ విగ్రహానికి మొక్కమన్నాడు. నేను మొక్కనను. అయితే అగ్నిగుణంలో వేస్తాం. ఈజ్ దిస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఎస్. రాజా పాటిని మాటికే తర్కించక్కర్లా. జీవం కలిగిన యేసయ్యని తప్ప ఏ విగ్రహాన్ని కూడా మేము మొక్కం అంతే. ఈజ్ దిస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఎస్. అంత తర్కించాం, ఒకే ఒక మాట చెప్పేశాను అంతే, అయిపోయింది. ఫైనల్ ఆన్సర్. పిచ్చోడు అనుకున్నాడు, పిచ్చోడిని చేశాడు నెబుకద్నెజరుని. అగ్నిగుండములో దిగి నేను నా బిడ్డల పక్షాన ఉన్నానన్నాడు. నజరేయుడైన యేసయ్య నామములో ఈ వారం ఒక కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పేది, నువ్వు అగ్ని శోధన గుండా వెళ్తున్నావు, నా దేవుడు నీలోనికి ప్రత్యక్షమై నేను నీతో ఉన్నానని ఆయన రుజువుపరచబోతున్నాడు. ఆయన పిచ్చి లోకంలో పిచ్చోళ్ళు కావాలి. హల్లెలూయా. పిచ్చి లోకంలో పిచ్చోళ్ళు కావాలి. ఏ పిచ్చోళ్ళు? మనలాంటి పిచ్చోళ్ళు కావాలి. పిచ్చి లోకం అండి. నాన్నని చంపుతున్నారండి. ఏంటిది? పిచ్చి. అమ్మని బంగారం ఇవ్వలేదని 2 కూతుళ్ళు చంపేశారు. ఏంటిది? అది పిచ్చి. ఒక వ్యక్తిని ప్రేమిస్తానని చెప్తే అమ్మ సలహా ఇచ్చింది, వద్దమ్మ మనకని. ఆ అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి 34 సంవత్సరాల తల్లిని చంపేసింది. ఏంటిది? పిచ్చి. పురుషులు ఆ స్త్రీల ముఖం మీద యాసిడ్ పోస్తున్నారు. ఏంటిది? అది పిచ్చి. భార్య భర్తలు చంపుకుంటున్నారు. ఏంటిది? అది భార్య భర్తను చంపేస్తుంది ప్రియుడితో. ఏంటిది? అది భర్త చంపేస్తున్నాడు భార్యని. ఏంటిది? అది పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఏంటిది? అది భార్యాభర్తలే కలిసి ఉండట్లా, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. మరి ఓవర్ పిచ్చిది. ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఏంటిది? అది పిచ్చి. ఇంటిని బాంబు పెట్టేసుకుంటున్నారు. ఏంటిది? అది ఒక చోట ప్రోగ్రాం జరుగుతుంటే బాంబు పెట్టేసుకుంటున్నారు. ఏంటిది? అది విమానాలను హైజాక్ చేస్తున్నారు. ఏంటిది? అది ట్రైన్లో బాంబులు పెట్టేస్తున్నారు. ఏంటిది? అది
పిచ్చి. ఈ పిచ్చి లోకంలో హల్లెలూయా కొంతమంది పిచ్చోళ్ళు కావాలి. హోషేయ అన్న గొప్ప ప్రవక్త, దేవుని కోసం నిలబడే ప్రవక్త, దేవాది దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి ఆ స్త్రీని వివాహం చేసుకోమని. వెళ్ళి ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. చేసుకొని ఈ భక్తుడితో వివాహం చేసుకున్న ఈ స్త్రీ కొన్నాళ్ళుండి మళ్ళా బయటికి వెళ్ళిపోయి తన శరీరాన్ని అమ్ముకునే ఆ శాలకు వెళ్ళిపోయింది. ఏంటిది అది? అంత మంచి భర్త ఇస్తే ఏమొచ్చిందేమో నీకు, ఇంత భక్తుడిని ఇస్తే ఏమొచ్చింది నీకు, ఇంత పరిశుద్ధుడిని ఇస్తే ఏమొచ్చింది నీకు, ఏంటిది? పిచ్చి. మరలా దేవుడు అన్నాడు వెళ్ళి తెచ్చుకోనాయనా అన్నాడు. ఈయన ఇంకా నంబర్ 1 పిచ్చోడు. బుద్ధున్నాడు ఆ పని చేయడు. చేతడా? రోషం వచ్చేద్దాడికి. బుద్ధున్నాడు ఆ పని చేయడు. కానీ పిచ్చోడు గనక వెళ్ళి తెచ్చుకున్నాడు. మళ్ళా 2 బిడ్డలకు జన్మం ఇచ్చినాక మరలా వెళ్ళిపోయింది ఆ వృత్తికి. ఏంటిది? పిచ్చి. దేవుడు అన్నాడు మళ్ళా తెచ్చుకోమంటున్నాడు. ఎవరైనా పిచ్చోడు. ఇటువంటి పిచ్చి లోకానికి ఇలా దేవుని మాట వినేవాళ్ళు దేవునికి కావాలి. అది కష్టమైనా, అది ఇబ్బంది అయినా, అది ఇరుకైనా హోషేయ లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు కావాలి ఈ పిచ్చి లోకానికి జవాబు ఇవ్వడానికి. మా అమ్మ నాన్నగారు 2 చంటి బిడ్డలను పట్టుకొని వారి రాష్ట్రాన్ని విడిచిపెట్టి వస్తుండగా బంధువులు అన్నారు పిచ్చి పట్టింది, వాళ్ళకి పిచ్చి పట్టింది. మా నాన్నగారు ఫ్రెండ్స్ అన్నారు అమెరికాకి వెళ్ళకుండా, ఆస్ట్రేలియాకి వెళ్ళకుండా, ఇంగ్లాండ్కి వెళ్ళకుండా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. గల్ఫ్కి వెళ్ళకుండా వీళ్ళు పరిచర్యను పట్టుకొని భాష రాదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. వీళ్ళకేం పట్టింది? పిచ్చి పట్టింది. అవును. కానీ ఒక మాట మీరు గమనించనా, మా నాన్నగారు మరణించిన తర్వాత మా నాన్నగారు ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చి నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? మీ నాన్న కాదు పిచ్చోడు, మేమే పిచ్చోళం. ఆయన ఏడుచుకుంటూ చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రతి ఆదివారం శుక్రవారం దేవుడు ఇన్ని వేల కొలది నుండి లక్షల కొలది ఆత్మ నడిపిస్తున్నాడే, ఇది దేవుని శక్తి తప్ప మరొకటి కాదయ్యా. హల్లెలూయా. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో ఇంట్లో పిచ్చి చేష్టలు జరుగుతున్నాయి, వ్యాపారాల్లో పిచ్చి కార్యాలు జరుగుతున్నాయి, భార్య భర్తల మధ్య పిచ్చి చేష్టలు జరుగుతున్నాయి. లోకమది పిచ్చి అన్నట్ల. బైబిల్ పట్టుకుని వెళ్తే పిచ్చి, ప్రార్థన చేస్తే పిచ్చి, స్తుతిస్తే పిచ్చి, సత్యం గురించి చెప్తే పిచ్చి. ఇటువంటి పిచ్చి లోకంలో దేవాది దేవుడు అనేది నీ స్నేహితులకు స్టోరీ చెప్పే ఒక పిచ్చోడైన పౌలుని దేవుడు లేపాడు. మన ఇంట్లో పిచ్చోళ్ళగా మనం లేపాడు. మన పిచ్చోడుగా ఎందుకు లేపాడు తెలుసా? కొంతమంది పిచ్చి పట్టిన వాళ్ళకి యేసు నామములో స్వతంత్రపరచడానికి, పాపము నుండి విడుదల ఇవ్వడానికి, అబద్ధము నుండి బయట తీసుకురావడానికి, చండాలతనం నుండి బయట తీసుకురావడానికి. ఆర్ యు రెడీ? నయోమి భర్త 2 మగపిల్లలు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. నయోమి భర్త గారు మరణించారు, పెద్ద కొడుకు మరణించాడు, 2వ కుమారుడు మరణించాడు. నయోమి 2 కోడళ్ళు. ఒక కోడలు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, ఆమె మంచిది అన్నారు అందరూ. కానీ నయోమి దగ్గర రూతు మాత్రమే ఉంది, ముసలామి దగ్గర. నయోమి ఏమందంటే, అమ్మా నేను వివాహం చేసుకొని ఒక మగబిడ్డకి జన్మమిస్తే నువ్వు ఇప్పుడు 30, ఆ బాబు పేరు 30 వచ్చే లోపల 60 అయిపోతావమ్మా, నువ్వు దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో అమ్మా, ఆ మంచి పని చేసిందమ్మా, నువ్వు నా రావద్దమ్మా అనగానే రూత్ అన్న మాట ఏంటి తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణము తప్ప మనల్ని ఎవ్వరూ విడదీయకూడదు. ఆ మామతో వెళ్తుంటే మోయాబీలు ఏమన్నారు తెలుసా? పిచ్చిది అన్నారు. అంత మట్టికే కాదు, నయోమి కూడా అనుకుంది పిచ్చిది అనుకుంది. ఆ బెత్లెహేము వాళ్ళు కూడా అనుకున్నారు పిచ్చిది అనుకున్నారు. కానీ జరిగింది ఏంటి తెలుసా? ఆ ఇంటికి వెళ్ళగానే, ఆ ఊరికి వెళ్ళగానే కోటేశ్వరుడితో వివాహం అయింది. బైబిల్ గ్రంథములో RUTH అన్న గ్రంథం, రూత్ గ్రంథం బయటికి తీసుకొచ్చింది. ఓర్ఫా అడ్రస్ లేదు, ప్రపంచానికి తెలియపరిచింది ఏంటి తెలుసా? రూత్ కాదు పిచ్చిది, ఓర్ఫా పిచ్చిది. ఒక మాట మీరు గమనించండి, కొన్ని రోజుల్లోనే దేవుడు ప్రపంచానికి తెలియపరుస్తాడు యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదని. ఈ రోజు పిచ్చోళ్ళుగా చూడొచ్చు, పని పాట లేనోళ్ళగా చూడొచ్చు. రూతుకు దేవుడు ఎలా చూపెట్టాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఎలా చూపెట్టాడు, దావీదుకి దేవుడు ఎలా చూపెట్టాడు, నోవాహుకు దేవుడు ఎలా చూపెట్టాడు, మోషేకి దేవుడు ఎలా చూపెట్టాడు, యెహోషువకి దేవుడు ఎలా చూపెట్టాడు, రూతుకి దేవుడు ఎలా చూపెట్టాడు. అతి త్వరలో
అతి త్వరలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ప్రధాన దూత శబ్దముతోను గంభీర నాదముతోను ఆయన రాబోతున్నాడు. నోవా కాలములో వరద ఎంత వాస్తవమో యేసయ్య రావటం అదే వాస్తవం. హి ఈస్ కమింగ్ సూన్. పిచ్చోళ్ళం ఎవరో దేవుడు చూపెడతాడు ఆయన.